సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఇంకా కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి. దీంట్లో బాధితులు వాళ్లకు అంటే వాళ్ళకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, తర్వాత వాట్సాప్, లేదా డైరెక్ట్ మెసేజ్ కూడా రావచ్చు, లేదా డైరెక్ట్ కాల్ కూడా రావచ్చు. దీంట్లో వాళ్ళు ఏంటిదంటే మీరు ట్రేడింగ్ షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేయండి, మీకు అత్యధిక లాభాలు, మేము 50% లాభాలు ఇమీడియట్గా వచ్చేలా చేస్తామని చెప్పి వాళ్ళని ఇండ్యూస్ చేయడం, ఆకర్షించడం జరుగుతుంది. స్టార్టింగ్లో వాళ్ళతో పెట్టుబడి పెట్టించి ఇమీడియట్గా లాభాలను కూడా ఇస్తారనమాట. వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరుగుతుంది, లేదా డాష్ బోర్డు మీద మీకు ఇంత డబ్బులు సంపాదించారని చూపెట్టడం జరుగుతుంది. తర్వాత స్లోగా వాళ్ళను ఆకర్షించి డబ్బులను ఇన్వెస్ట్ చేస్తూ పోతారు. దీనిలో లక్షల రూపాయలు లేదా ఒక్కొక్కసారి కోటి దాటిన అమౌంట్ కూడా ఉంది. డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా చాలా చదువుకున్న వ్యక్తులు. ఇన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయంటే వాళ్ళు చదువుకున్న వ్యక్తులు, అన్ని టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉంది, తర్వాత డబ్బున్నవారు దీంట్లో బాధితులుగా మిగిలిపోతున్నారు వాళ్ళు. మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటిదంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫోన్ ద్వారా, మెసేజ్ ద్వారా మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టండి, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టండి, మీకు సహాయం చేస్తాం, గైడెన్స్ ఇస్తాం, లాభాలను పొందండి అనేదాన్ని 100% నమ్మకండి. వాటిని ఏ ఒక్కదాన్ని కూడా నమ్మకండి. అటువంటి వాటికి రెస్పాండ్ కాకండి. దాన్ని ఇమీడియట్గా ఆన్లైన్లో కంప్లైంట్ చేయండి. అటువంటి లింక్స్ని క్లిక్ చేయకండి. అటువంటి నెంబర్స్ కూడా రెస్పాన్స్ ఇవ్వకండి. దీనిలో ప్రజలు 2-3 నెలల పాటు డబ్బులు పెట్టి తర్వాత పోగొట్టుకున్న తర్వాత 15 డేస్ తర్వాత రియలైజ్ అవుతున్నారు ఇది మోసం అని తెలిసి. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో వీటికి మాత్రం రెస్పాన్స్ ఇవ్వకండి.